క్యాన్సర్ సంబంధించి కొన్ని ఆసక్తికరమైన స్టాటిస్టిక్స్ వచ్చినాయి. దేశంలో క్యాన్సర్ విజృంభణ, ఏటేటా పెరుగుతున్న కేసులు, మరణాలు. 2020లో అంటే నమోదైనయే, వీళ్ళు నమోదుగానే ఏం చెప్పరు, క్యాన్సర్తో చచ్చిపోయినా ఉండదు, ఓన్లీ గవర్నమెంట్ లెక్కలు నమోదైన చెప్తారు. 2020లో 13.96 లక్షలు, 2021లో 14.26 లక్షలు, 2022లో 14.61 లక్షల కేసులు నమోదు. ఉత్తరప్రదేశ్లోనే అత్యధికంగా కేసులు, మరణాలు ఉన్నాయంట. మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి 2022లో 73,000 కేసులు, 44,000 మరణాలు. ఇది బేసికల్గా రాష్ట్రాల వారీగా ICMR క్యాన్సర్ కేసులు, మరణాలని వెల్లడిస్తే లోక్సభలో చెప్పారు. ఇదంతా నేషనల్ క్యాన్సర్ రిజిస్ట్రీ ప్రోగ్రాంలో ఈ వివరాలన్నీ ఉన్నాయి. 2020-22 సంవత్సరంలో దేశంలో 42.88 లక్షల మంది క్యాన్సర్ బారిన పడ్డారు గత 3 ఏళ్లలో. 2020 నుంచి 2022 వరకు దేశంలో 42.88 లక్షల మంది క్యాన్సర్ బారిన పడ్డారు. మృతుల సంఖ్య కూడా ఏటా పెరుగుతుంది, మరణాలు కూడా బాగున్నాయి. 2020లో దేశవ్యాప్తంగా 7.7 లక్షల మంది చనిపోయారంట. 2021లో 7.89 లక్షలు, 2022లో 8.8 లక్షల మరణాలు నమోదైనాయి. ఇది బేసికల్గా క్యాన్సర్ మరణాల్లో ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీలో చెప్పాలంటే ఉత్తరప్రదేశ్ హైయెస్ట్, సెకండ్ మహారాష్ట్ర, నెక్స్ట్ పశ్చిమ బెంగాల్, ఆ తర్వాత తమిళనాడు, ఆ తర్వాత కర్ణాటక, తర్వాత ఆంధ్రప్రదేశ్, తర్వాత తెలంగాణ. ఆర్డర్ లిస్టులో ఇలా వచ్చింది. సో క్యాన్సర్ మీద ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టి పెట్టింది, ఏదో సంథింగ్. సరే వీళ్ళు చెప్పారు. బేసికల్గా ఏంటంటే ఇది అన్నీ నమోదైన కేసులు మాత్రమే. క్యాన్సర్ వీళ్ళు చెప్పిన దానికంటే కూడా చాలా భయంకరంగా ఉంది. ఈ ఫిగర్లు అన్నీ గవర్నమెంట్ అన్నీ రిజిస్టర్గా అన్నీ అక్కడ దాకా వెళ్ళవు, ఫిగర్లు నమోదయ్యేదాకా వెళ్ళవు. సో అసలు పరిస్థితి ఎప్పుడైనా సరే, అది కోవిడ్ మరణాలైనా, క్యాన్సర్ మరణాలైనా, లేదా ఏ మరణాలైనా, ఒక సహజ మరణాలు తప్ప మిగిలినన్నీ కూడా చాలా భిన్నమైన లెక్కలు వస్తాయి మనకి. సరే వాటి సంగతి పక్కన పెడితే ఎందుకంత పెరుగుతుందంటే సెడెంటరీ లైఫ్ స్టైల్. ఇది ఇలా పెరగటమే కాదు, ఇది సినిమా హాల్లో చూపించినట్టు ఇప్పుడు వచ్చేది చూసుకుంటే గుట్కాలు, సిగరెట్లు, తంబాకు కాదు, అంతకు మించి వెళ్ళిపోయింది. ఇళ్లలో కూర్చున్న ఆడవాళ్ళకి, పిల్లలకి జీవితకాలంలో తంబాకు, సిగరెట్, గుట్కాలు లాంటి లేని వాళ్ళకి వెళ్ళిపోయిందంటే ఈ మహమ్మారి ఏదో ఒకటి తీసుకుంటేనే కదా వచ్చేది. ఆ ఏదో ఏంటి, ప్రభుత్వాలు చెప్తూ ఉంటారు కదా, అచ్చోసిన ఆంబోతుల్లా వదిలిన రీఫండ్ ఆయిల్, అట్లానే కెమికల్ ఉప్పులు, అట్లా నిషేధించిన కార్బైడ్ లేని పండు దొరుకుతుంది మనకి, అట్లా అజినోమోటోలు, ప్యాకెట్ ఫుడ్స్, అట్లానే అధిక వేడితో మనం చేసిన పదార్థాలు, వేడితో ప్లాస్టిక్ని మిక్స్ చేయటం, అనేక కారణాలు ఉన్నాయి. కార్బైడేషన్ అనేకం, కూరగాయలు పురుగు మందులతో పండించడం, ఆ లెడ్ దగ్గర నుంచి కంప్లీట్ వెళ్ళటం, ఇదన్నా కూడా క్యాన్సర్ కారణాలు అవుతున్నాయి. చిన్న చిన్న పిల్లలు బాగా నేను చూస్తాను, 15 రోజులు మనొకతను, ఓ బాబు 15 రోజులకు వచ్చారు. అసలు WBC 3,75,000. ఏమి ఇస్తాం ట్రీట్మెంట్? ఇప్పుడు ప్యాంక్రస్ కూడా తయారు కదా ఆ టైంకి పూర్తిగా. ఏమేమి ఇవ్వగలరు ఎవరైనా సరే? చిన్న చిన్న పిల్లలు 3 ఏళ్ళు 4 ఏళ్ళు వస్తుంటే కడుపు తరుక్కుపోతుంది. వాళ్ళు ఏం పాపం చేశారు? వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికి అలవాట్లు కూడా లేవు. సో ఎక్కడి నుంచి వస్తుంది ఇదంతా? క్యాన్సర్ మహమ్మారి ఊహించిన వేగంతో విస్తరిస్తుంది. ఈ లెక్కలదే ఉంది కానీ రకరకాల లెక్కలు, వీళ్ళు చెప్పిన లెక్కల కంటే ఎప్పుడు కూడా 10 రెట్లు ఎక్కువే ఉంటుంది. ఏ జబ్బైనా, ఇదని కాదు, ఏదైనా సరే. సో మనం అప్రమత్తంగా ఉండి మనం కాపాడుకుని, కెమికల్ ప్రపంచానికి దూరంగా ఉండి, వీలైనంతవరకు ప్రకృతికి దగ్గరికి వెళ్ళిన వాళ్ళు మాత్రమే క్యాన్సర్ అనే రిస్క్ లేకుండా ఆ మహమ్మారి నుంచి బయటపడతారు. తప్ప మీరు ఎంత తోపులైనా, మీరు ఎన్ని అర్హతలున్నా క్యాన్సర్ బారి నుంచి కాపాడటం అనేది వాళ్ళు అసాధ్యం. మీరు చూడండి, సెలబ్రిటీలో చచ్చిపోయిన వాళ్ళలో 100కి 80 మంది క్యాన్సర్ వచ్చి చచ్చిపోతున్నారు. అంటే వేరే జబ్బులు ఉండొచ్చు, లాస్ట్లోనే క్యాన్సర్ అటాక్ అవుతుంది. అమెరికాలో చూసుకుంటే ఒక సర్వే ప్రకారం ఒక మనిషి పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేలోపు క్యాన్సర్ వచ్చేవాళ్ళ సంఖ్య 50% పైగా ఉంది. అంటే ఏ వయసులోనే, మేబీ యంగ్ ఏజ్లో రావచ్చు, లేదా బాగా ఓల్డర్ ఏజ్లో రావచ్చు, అంత సంఖ్య ఉంది. సో ఇది చాలా దిగ్భ్రాంతికరమైన ఫిగర్స్ కనిపిస్తున్నాయి. కాబట్టి భవిష్యత్తులో ఇది ఇంకా పెరిగే అవకాశం ఉంది. అలోపతి దగ్గర కానీ మరెక్కడ ఎటువంటి ప్రత్యామ్నాయం లేవు. మనం నివారించుకుంటే మంచిది. ఒకడు వచ్చిన డైట్తో సింపుల్గా తగ్గుతుంది, సింపుల్ ఏమన్నా కానీ వచ్చిన డైట్తో చేసుకోవచ్చు. కొంచెం కష్టపడాలి, అంత తేలిగ్గా అవ్వదు. మిగిలిన తగ్గినంత తేలిగ్గా తినవు, ఎందుకంటే ఇది ఒక స్వేచ్ఛతో కూడుకున్న క్యాన్సర్ సెల్. అది మిగిలినట్లాగా పద్ధతి పాడు ఉండదు. దానికి ఎలా విజృంభిస్తుందో, ఎలా ప్రాణం తీస్తుందో, ఎవరిని మీద ఎప్పుడు ఎట్లా విరుచుపడుతుందో తెలియదు. సో ప్రజలు మనం నేచర్కి దగ్గరగా ఉండటం ద్వారా మాత్రమే దీన్ని కాపాడుకోగలం. మీ లైఫ్ స్టైల్ని సరి చేసుకోండి, క్యాన్సర్కి దూరంగా ఉండండి. థ్యాంక్ యూ.